దివంగత మహానేత వైఎస్ఆర్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమం, ఎవ్వరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇన్ని మేలైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా ఆయన్ని ప్రజల గుండెల్లో పెట్టుకొని ఈరోజు పూజించుకునే విధంగా చేస్తూ పోయారు. ఆయన మరణాంతరం ఆ రోజుల్లో 2004లో కానీ 2009లో కానీ ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి 2 సార్లు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అని చెప్పి సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా చేసిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పథకాలని, పేదవాళ్ళకి మంచి జరగాలి, మేలు జరగాలని మొదలుపెట్టిన కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంతరం పేదవాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఎన్నో ఆలోచనలు చేసి మనం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేశారో, చేసి ఆ రోజుల్లోనే దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారో, మళ్ళా అవన్నీ రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2019లో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాల కన్నా ఎన్నో పథకాలు తీసుకొచ్చి
పేదవాళ్ళ కోసం మరీ ముఖ్యంగా ఏదైతే ఆయన ఆలోచన చేశారో విద్య వైద్యం పేదవాడికి అందుబాటులోకి ఉండాలని, రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఏ విధంగా చేశారో వాటిని అన్నింటిని కూడా రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గురించి 4 అడుగులు ముందుకేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం 10 అడుగులు ముందుకేసి ఎన్నో మేలైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో రైతులకు ఏ విధంగా మేలు చేశాం, విద్యార్థులకు ఏ విధంగా మేలు చేశాం, నాణ్యమైన విద్యా వైద్యం అందించడం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకుపోతూ పేదవాడికి విద్యా వైద్యం వాళ్ళ ఇంటికే అందించాలి, వాళ్ళ ఊరికే అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో చేశారు. మీరు చూశారు, వైద్య సేవలు అందించడం కోసం గ్రామాల్లో వాడల్లో క్యాంపులు పెట్టించి ఉచిత మెడికల్ చెకప్లే కాకుండా ఉచిత వైద్యం ఉచిత మందులు ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ అదివరకు రాష్ట్రంలో మొత్తం మీద 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 16 మెడికల్ కాలేజీలని కొత్తగా నిర్మించి పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చి హాస్పిటల్ ఫెసిలిటీ జిల్లా కేంద్రాల్లో ఉండాలి అని ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి కళలను సాకారం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఇంకా మెరుగైన పాలన జగన్మోహన్ రెడ్డి